పదండి వెళ్దాం. నేను చెప్పాను కదా ధ్రువ సారు మన వసుంధర్ని క్షమిస్తాడని. సార్ ఎంతో మంచివారు. పదండి పదండి. The game starts now. అమ్మా వసుంధర, నీకోసమే వెతుకుతున్నానమ్మా. నువ్వెక్కడే ఉంటావనిపించింది. బావతో మాట్లాడితే కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మామయ్య, అందుకే వచ్చాను. ఏమైంది బాబాయ్? వసుని వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? వసుంధరని కంపెనీ నుంచి తీసేస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయమని బోర్డు కూడా పెట్టారు. నేనిది ఊహించాను. నీకోసం జానకి ఇంకొందరు కలిసి యూనియన్ లీడర్స్తో మాట్లాడారు. వాళ్ళు కోపంగా ఈ ఊర్లోనే ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తామన్నారంట. తర్వాత వీళ్ళు వైస్ చైర్మన్ కలిసి మాట్లాడారు. కొన్ని షరతుల మీద తీసుకోవడానికి వైస్ చైర్మన్ ఒప్పుకున్నాడు. అవునా? అది నీ ముఖం చూసి చెప్పలేకపోయానమ్మా. అందుకే ఆ షరతులు చెప్పమని నన్ను పంపించారు. ఏంటవి? వైస్ చైర్మన్కి క్షమాపణ చెప్పాలి. కాకపోతే నువ్వు అందరి ముందు అతన్ని కొట్టావు కాబట్టి అందర్నీ పిలుస్తారట. వాళ్ళందరి ముందు ధ్రువ సార్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని అడిగాడంట. వాళ్ళు కూడా చెప్పిస్తామని మాటిచ్చారంట. అదంతా ఏం అక్కర్లేదు. వసు తనని కొట్టిందంటే అందుకు కారణం ఉంది. క్షమాపణ ఏం చెప్పదు. తన చేత క్షమాపణ చెప్పించడం నాకు మాత్రం ఇష్టమా? కానీ ఇక్కడ ఉద్యోగం పోయి ఊర్లో ఇంకెక్కడా ఉద్యోగం రాకపోతే జబ్బుతో ఉన్న తండ్రిని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? అయితే మాత్రం కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడం ఏంటి బాబాయ్? బావా, ఈ క్షణంలో నేను రెండింటి గురించి మాత్రమే ఆలోచించాలి. ఒకటి, నా తండ్రికి సరైన వైద్యం ఇప్పించలేకపోయినా కనీసం పస్తులు పెట్టకుండా 4 గోడల మధ్య తనని ఉంచడం. 2, నా కోసం ఒక రాత్రంతా ఎస్టేట్లో ప్రతి ఒక్కరూ వెతికారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి తప్పిపోయినట్టు కంగారు పడ్డారు, బాధపడ్డారు. యూనియన్ లీడర్సు నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తామంటే కంగారు పడి వైస్ చైర్మన్ని కలిసి మాట్లాడొచ్చారు. వాళ్ళు నేను క్షమాపణ అడుగుతానని మాటిస్తే వాళ్ళ కోసం క్షమాపణ అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది నిన్ను బాధ పెడుతుందని నాకు తెలుసు బావా, కానీ నేను కాదని ఇంకెప్పుడు ఏ పని చేయనని మాటిస్తున్నాను. ఈ ఒక్కసారికి నా పరిస్థితి అర్థం చేసుకో బావా. మామయ్య పదండి. ఆగు వసు, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. విష్ణు, అంతా ఓకే కదా? ఓకే సార్, అంతా ఓకే. భాస్కర్ బాబాయ్,
ఇది చూడ్డం నీకు నాకు నరకమే. కానీ క్షమాపణ చెప్పాక తనకి మనమే ధైర్యం చెప్పాలి. విష్ణు, అది మన సారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం నేను కళ్ళారా చూడాలి. మనసులో ఏం పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. పర్లేదక్క, నేను అన్నింటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటో మీ అందరికీ తెలుసు. తను చేసిన తప్పుకి వసుంధర వైస్ చైర్మన్ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. ఇంకా ఎప్పుడు ఎవరు యజమానుల మీద ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మన ధృవ సార్ మాట్లాడతారు. రండి సార్. ఈ కార్యక్రమం జరిపించడం నా ఉద్దేశం కాదు. కానీ జరిగిన విషయాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోకుండా ఒకేసారి అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటును